ఇది చాలా సీరియస్ ఇదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు రెండు విషయాలు చెప్పింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చూస్తున్న వివాదం రీత్యా అసలు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే మాటలకు మీకు అర్థమే తెలియటం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వాన్ని. పెద్ద మాట ఇది. నేను నిన్న కూడా చెప్పాను, వాక్ స్వాతంత్రం దుర్వాక్ స్వాతంత్రం రెండు వేరని. ఇదే సుప్రీంకోర్టు ఇంకొక కేసులో, ఒకటేమో జస్టిస్ గవాయి ధర్మాసనం, ఇంకోటి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. ఇంకొక కేసు మనం చూసాం కదా, రణ్వీర్ అలహాబాదియా. ఆయన తల్లిదండ్రులు సెక్స్ దానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల్లో దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్తూ ఈ యూట్యూబ్ కంటెంట్ను లేదా సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించడానికి ఏదో ఒక ఏర్పాటు, క్రమబద్ధీకరించడానికి ఒక ఏర్పాటు జరగాలి అని చెప్పింది. కావాల్సింది సెన్సార్షిప్ కాదు, అంటే నిషేధము కాదు, కానీ ఒక విధమైన నియంత్రణ, క్రమబద్ధీకరణ కావాలని చెప్పింది. బహుశా ఇది దేశానికి పెద్ద సంకేతం అని నేను దీన్ని భావిస్తున్నాను. ముందు మనము ఈ మొదటి తీసుకుందాం వాక్ స్వాతంత్రానికి సంబంధించి. గుజరాత్కు సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఒక మాట పెట్టాడు, రక్త పిపాసులకు మాటలు చెవికెక్కుతాయా అది. ఆయన ఒక గేయంలో ఏం మాట్లాడలేదు ఆయన. రక్త పిపాసులకు మాటలు చెవికెక్కుతాయా అని ఒక 2 చరణాలు పెట్టాడు. పెడితే ఆయన మీద గుజరాత్ పోలీసులు కేసు వేశారు. ఇది వివిధ వర్గాల మధ్య, ఆయన అహ్మద్ ఇంకేదో పేరుంది, ఆయన పెడితే ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా ఉందని గుజరాత్ పోలీసులు కేసు వేశారు. దీని మీద ఆయన ఈ కేసు పొరపాటు, నేను ఎవరిని ఏమనలేదు, నేను చరణాలు మట్టుగా పెట్టాను అని ఆయన ఇప్పుడు బుద్ధి లేనివాడు దేవుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ, కనక మృగము భూమిని కలదు లేదనకనే తరలిపోయినాడు రాఘవుండు, బుద్ధి లేనివాడు దేవుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమన్నా రాశాడు. ఇప్పుడు ఎవరన్నా పద్యం పెడితే మీరు రాముని అవమానించారు లేకపోతే ఒక మతాన్ని అవమానించారని చెప్తే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? సుప్రీంకోర్టు ఇదే ప్రశ్న వేసింది. లేకపోతే కులము గలవారు, గోత్రము గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలవాడి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. నేను ఎవరినో తిట్టడానికి పసిడి గలవాడి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అని పెట్టాను అనుకోండి, మీరు ఫలానా వాళ్ళని అవమానించారని ఎవరో కేసు ఎట్లా? ఇదే హైకోర్టుకు వెళ్ళాడు ఆ ఎంపీ అహ్మద్. వెళ్తే హైకోర్టు బలపరిచింది, పోలీసులను బలపరిచింది. ఓకే, దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు జస్టిస్ ఆయన గవాయ్ అన్న, ఏమి ఈ పరిస్థితి ఇంత దారుణంగా వచ్చిందని నన్ను చాలాసార్లు అడుగుతుంటారండి. వాళ్ళు తప్ప, ఆ పార్టీ తప్ప, ఈ పార్టీ తప్ప అని, ఎవడైతేనేమో ఒక్కొక్కడు మహాహంతకుడు అని నేను శ్రీశ్రీ కొటేషన్ చెప్పి తప్పించుకుంటాను. హంతకుడు అన్నామంటే ఎలా కుదురుతుందండి? కాబట్టి ఇక్కడ మీరు భావ ప్రకటన స్వేచ్ఛ, కావ్యాలు, వీటన్నిటిని కోట్ చేసే స్వాతంత్రం, వీటిని మీరు ఎలా ఉల్లంఘిస్తారు, ఇది అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది 100కి 100 సరైంది. అమితాబ్ బచ్చన్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాడు, వెంటనే దాన్ని ఐశ్వర్యరాయ్కి ఇట్లా చేస్తుంటారు. ఇది మన భావదారిద్ర్యం తప్ప. ఇంకా రెండో కేసులో ఈ రణ్వీర్ అలహాబాదియా అనే ఆయన తల్లిదండ్రులు, పిల్లలు, శృంగారం వీటి గురించి చేసింది పొరపాటుని అందరూ భావించారు. అయితే ఆ పేరుతో అసలు ఆయన కార్యక్రమాలని నిషేధిస్తామంటే అది కుదరదు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, ఆయన చేసిన తప్పు, అలా అసభ్యంగా బూతులు అవన్నీ మాట్లాడడం సరికాదు, నియంత్రణ ఉండాలి. కానీ అదే సమయంలో దాన్ని ఆధారంగా చేసుకొని మేము ఇంకా మాట్లాడకూడదంటే కుదరదు అని చెప్పింది. మూడోది కూడా ఇంకొక తీర్పు కూడా, ఇంకొక కేసు కూడా వచ్చింది సుప్రీంకోర్టు ముందు. కంటెంట్ బ్లాకింగ్ అనే దానికి ఖచ్చితమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కంటెంట్ బ్లాక్ అని నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఆయన అలా అర్థం చేసుకున్నాడు అని చెప్తే ఎవరు ఏం మాట్లాడలేదు. అవును, టెక్స్టు, కాంటెక్స్టు అంటారు. అంటే సందర్భం, సారాంశం, ఏ సందర్భంలో ఏ అర్థంలో మీరు చెప్తున్నారు అన్నది మీరు చూడాల్సి ఉంటుంది. అందుకనే ఈ సుప్రీంకోర్టు చాలా కీలకమైనది చెప్పింది. మరి ప్రభుత్వం దీని మీద ఏం చేస్తుంది, అలాగే మీడియా కూడా ఎలా స్పందిస్తుంది ఒకటి. కానీ బూతురాయిళ్ళు, బూతుబాబులకు మటుకు అనుమతి లేదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ పద్ధతి సరికాదని. ఇందాక మనం మాట్లాడుతున్న టాపిక్స్ అనేవే కదా, కాబట్టి కొంత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏమీ దొరక్కపోతే ఎవడో అన్నాడులే,
మరి అంతా ఇల్లంతా మరీ ఉక్కబోత పోసింది అనుకోండి, అప్పుడు మేము టాయిలెట్ తలుపు తీస్తాము అని. అలాగే రేటింగ్స్ ఏమీ లేకపోతే కొన్ని అసభ్యమైన కొంతమంది క్యాండిడేట్లు కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటి గ్యారంటీ ఉంటుంది, మినిమం గ్యారంటీ మెథడ్ లాగా. సో ఆ పద్ధతి మీడియా, సోషల్ మీడియాకి అలవాటైపోయింది. హఠాత్తుగా వస్తుంది, కొంతమంది ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ట్వీట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. అలా అది సరికాదని సుప్రీంకోర్టు చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. 75 ఏళ్ళైనా భావ ప్రకటన స్వేచ్ఛ అలవాటు కాలేదన్న మాట కూడా చాలా సార్. దీన్ని దీన్ని సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు బ్లాక్ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు. అది కూడా నచ్చకపోతే అన్న పద్ధతిలో ఉన్నారు. కానీ ఇప్పుడు అదే కదా రాహుల్ గాంధీ మీద, ఇప్పుడు మనం ఇందాక పోస్ట్ అనేది వచ్చిన రాహుల్ గాంధీ మీద కూడా 3 చోట్ల కేసు పెట్టారండి. అలహాబాద్లో పెట్టారు, అహ్మదాబాద్లో పెట్టారు, ఢిల్లీలో కూడా పెట్టారు. సో అది నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి మార్గం కావాలి తప్ప అదే పీక నొక్కడానికి లేదా రాజకీయ కక్షలకు దారి తీయకూడదు. మూడోది వ్యాపారపరమైన కుటిల వ్యూహాలు, దుర్నీతులు, అవి కూడా గమనంలో పెట్టుకోవాలి. కొంతమంది వ్యాపారం కోసమే చేస్తున్నారు. నేను ఈ సమయంలో మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 10 చూపించగలుగుతాను. ఆ పైన పెట్టిన హెడ్డింగ్కు లోపల కంటెంట్కి ఏం సంబంధం ఉండదు. చాలా అసభ్యమైన హెడ్డింగులు, లేదా ఏదో చెప్తారు, మీరు నన్ను పొగిడి ఉంటారు వాస్తవంగా. ఆ పైన హెడ్డింగ్ మటుకు ఇంకో విధంగా. ఇవి కూడా ఇలాంటివి నియంత్రించడానికి బహుశా మనం మీడియా తరఫున కూడా ఏదైనా చేయాలి. ప్రభుత్వాలు కూడా మీడియాతో సంప్రదించి ఏదైనా చేయాలి. చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో. జరగాలి తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది